హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు వాట్సాప్లో ఇంతవరకు ఎవరు చెప్పినటువంటి హిడెన్ సీక్రెట్ సెట్టింగ్స్ గురించి కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టాప్ 4 సెట్టింగ్స్ చూసి మీరు నిజంగా అయిపోతారంటారు. సో కంప్లీట్గా అటువంటి మైండ్ బ్లోయింగ్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్స్ అనమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో వాట్సాప్ని అప్డేట్ అని చేసుకోండి అనమాట కంప్లీట్గా. సో వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా మనము ఈ విధంగా వాట్సాప్ స్టేటస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగా మన యొక్క స్టేటస్ అప్డేట్ చేసేటప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే, ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి అప్డేట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ స్టేటస్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఏదో ఒక ఫోటో అనేది చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఈ ఫోటో అనేది చూస్ చేసుకోవడం జరిగింది. సో చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఈ ఫోటో అనేది నేను చూస్ చేసుకోవడం జరిగింది అనమాట కంప్లీట్గా. సో చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన ఆప్షన్ చూసుకోవచ్చు మీరు, మనకి ఇక్కడ చూడండి. సో మ్యూజిక్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది పైన. సో దీనిపైన ట్యాప్ చేస్తే మనకు మీరు బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చినటువంటి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మ్యూజిక్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ సాంగ్సెస్ వస్తాయి అనమాట. సో చూడండి, సో మీకు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ని మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మీరు సాంగ్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ట్యాప్ చేయవలసి ఉంటుందన్నమాట. సో చూడండి, సో ఈ విధంగా ఇక్కడ ట్యాప్ చేసి సాంగ్ అనేది మనకు యాడ్ అయిపోతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ యాడ్ అనేది చేయడం జరుగుతుంది. చూడండి, సో ఇక్కడ యాడ్ అనేది చేయడం జరిగింది. సో చూడండి, సాంగ్ అయితే యాడ్ అయిపోయింది అనమాట బ్యాక్గ్రౌండ్లో. దాని తర్వాత మనకు పైన డన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ పైన. సో దీనిపైన మీరు ట్యాప్ చేయండి వన్స్. ఈ విధంగా ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మనకైతే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది యాడ్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి మీ యొక్క స్టేటస్ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఈ విధంగా నేను ఇక్కడ స్టేటస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో విత్ ఇన్ సెకండ్లో మనకు స్టేటస్ అనేది అప్డేట్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సెండింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ ఒక కొన్ని సెకండ్లో మనకి ఇది అప్డేట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఇది ఆటోమేటిక్గా చూడండి, మనకు ఆటోమేటిక్గా సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా అనమాట. ఇది మనకు ఫస్ట్ వన్ సెట్టింగ్ అనమాట. అలాగే సెకండ్ వన్ సెట్టింగ్ వచ్చేసి ఈ స్టేటస్ని మీరు మీ యొక్క గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో ఈ సేవ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. వన్స్ ఇంకా ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి మీ యొక్క ఫోటో గ్యాలరీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీరు ఈ వీడియోని మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఇక్కడ నుంచి మీకు నచ్చినటువంటి వెబ్సైట్లో ఇక్కడ నుంచి మీరు షేర్ చేసుకోవచ్చు. మనకు సెకండ్ వన్ సెట్టింగ్ అనమాట. అలాగే థర్డ్ వన్ సెట్టింగ్ వచ్చేసి మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మీరు ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క వాట్సాప్కి లాక్ వేయాలి అనుకుంటే, ఇంతకుముందు మనకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ ఎవరు ఓపెన్ చేయకుండా మీరు లాక్ అయితే వేసేవాళ్ళు. సో ఆ విధంగా కాకుండా మనకు వాట్సాప్ అప్లికేషన్లోనే మనకు సెట్టింగ్స్లో యాప్ లాక్ అనే ఒక మంచి సెట్టింగ్ అయితే రావడం జరిగిందనమాట. అందుకోసం మీరు 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ప్రైవసీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఇక్కడ మనకు యాప్ లాక్ అనే ఒక పేరుతో ఒక సెట్టింగ్ కనిపిస్తుంటుంది చూడండి. సో ఈ యాప్ లాక్ సెట్టింగ్ పైన ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఇమీడియట్లీ ఆఫ్టర్ 1 మినిట్, ఆఫ్టర్ 30 మినిట్స్ మీరు ఎన్ని మినిట్లో మీ యొక్క వాట్సాప్కి లాక్ వేయాలి అనుకుంటున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ ఇమీడియట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయడం జరిగింది. సో నేను వాట్సాప్ క్లోజ్ చేసిన వెంటనే నాకు లాక్ అనేది పడిపోవాలి అంటే నేను ఇమీడియట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఈ విధంగా దీన్ని ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఇది మనకు ఆఫ్లో ఉంటుంది యాప్ లాక్, దీన్ని ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత ఇమీడియట్ లేదా మీకు నచ్చినటువంటి సెట్టింగ్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి అనమాట. దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తాను. సో చూడండి, నాకు లాక్ అయితే అడుగుతుంది, ఫింగర్ ప్రింట్ అడుగుతుంది అనమాట. ఫింగర్ ప్రింట్ లేకపోతే మీరు మీకు నచ్చినటువంటి లాక్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఈ విధంగా అన్లాక్ అయిపోతుంది. ఇది మనకు కంప్లీట్గా
సో మనకు థర్డ్ సెట్టింగ్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఫోర్త్ వన్ సెట్టింగ్ వచ్చేసి మనము చాలామంది ఇక్కడ వాట్సాప్లో వీడియో కాల్స్ అనేది చేస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మనకు ఆడియో మెసేజ్ కావచ్చు, వీడియోస్ కానీ పంపిస్తూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్ వాళ్ళకి. సో ఇక్కడ మనం ఎఫెక్ట్ అనేది ఒక మంచి ఆప్షన్ అయితే రావడం జరిగిందనమాట. సో చూడండి, దానికోసం మీరు ఏం చేయాలంటే ముందుగా మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేయండి, దాని తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, దాని తర్వాత మళ్ళీ ప్రైవసీ ఆప్షన్ ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్లో మనకు ఎలో కెమెరా ఎఫెక్ట్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తుంటుంది చూడండి, ఎలో కెమెరా ఎఫెక్ట్స్. దీన్ని మీరు ఆన్ చేసింది, ఆఫ్లో ఉంటుంది. దీన్ని మీరు ఆన్ చేసేయండి. వన్స్ ఆన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కెమెరా ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. చూడండి, ఈ విధంగా మనకు ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, అలాగే బ్యాక్గ్రౌండ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చినటువంటి ఎఫెక్ట్ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అన్నమాట. ఇక్కడ ఈ విధంగా మీరు కంప్లీట్గా ఈ విధంగా సేవ్ చేసి డైరెక్ట్గా మీకు వీడియో అనేది మీరు సెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ట్యాప్ చేసి దాని తర్వాత చూడండి, ఈ విధంగా మీరు సెండ్ చేయొచ్చు అనమాట. రికార్డ్ ఈ విధంగా వీడియోస్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ విధంగా మీరు సెండ్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్ వీడియో ఇక్కడ నుంచి మీకు నచ్చినటువంటి ఎఫెక్ట్ యాడ్ చేసి ఈ విధంగా మీరు సెండ్ చేయొచ్చు అనమాట. అద్భుతమైన సెట్టింగ్స్. ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ టాప్ 4 సెట్టింగ్లో మీకు ఏ సెట్టింగ్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కూడా నైస్ సెట్టింగ్ లేదా నైస్ వీడియో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.